ఏపీపీఎస్సీ అభ్యర్థులు హైదరాబాద్లో రోడ్డుకెక్కారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల విధానాల్లో లోపాలను మార్చాలని హైదరాబాద్ అశోక్ నగర్లో ధర్నాకు దిగారు. స్టడీ సెంటర్స్ పరిసరాల్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గ్రూప్ 2 అభ్యర్థుల పరీక్షల రోస్టర్ విధానంలో ఉన్న లోపాలను సరిచేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన లోపాలను మళ్లీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23న పరీక్షలు ఉన్నందున వెంటనే రోస్టర్ విధానంలో తప్పులను సరిదిద్దాలని కోరారు. 995 పోస్టులకు 91,000 మంది అభ్యర్థులు ప్రిపేర్ అయ్యారని తెలిపారు. రోస్టర్లో ఉన్న లోపాలను సరిదిద్దకపోతే ఉద్యోగ భద్రత ఉంటుందని వాపోయారు. నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని వారు కోరారు. నిరుద్యోగులకి సమానంగా వచ్చింది. అక్కడ ఒక పాయింట్ రేజ్ చేసిన సార్ రిట్రీవ్ అండి అంటే మొత్తం మళ్ళీ తీయండి అని. సార్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇంత తొందరగా పెట్టాల్సిన అవసరం ఏంది ప్రభుత్వానికి? మీరు కావాల్సింటే ఏపీపీఎస్సీ బోర్డు పోల్ పెట్టండి. ఆ పోల్లో ఏది హైయెస్ట్ అంటే దాన్ని మీ పరిగణలో తీసుకుని ఎగ్జామ్ పెట్టండి. అంతేగాని ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం లేని చోట కంపల్సరీ బానిసత్వం బతుకుతుంది. ఆ బానిసత్వం మేము బతకలేము. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించే బాధ్యత ప్రతి ఒక్కరిది కావాలి. మేము అన్యాయాన్ని ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎందుకు అంత తొందరగా ఎగ్జామ్ పెట్టాలని అనుకుంటున్నారు? దయచేసి ఈ రోస్టర్ క్లియర్ చేసిన తర్వాతనే ఈ ఎగ్జామ్ గ్రూప్ 2 మెయిన్స్ కండక్ట్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సార్. ప్రభుత్వానికి రోస్టర్ ని రీడ్రా చేసి మళ్ళీ ఒకసారి సరి చేసి ఎగ్జామ్ పెట్టవలసిందిగా హైకోర్టు వాళ్ళు కూడా మేము అడిగేది ఒకటి. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, కడప జిల్లా, అనంతపురం, రాయలసీమ అన్ని జిల్లాల నుంచి ఈ రోజు విద్యార్థులంతా బయటకు రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే రేపొద్దున ఎగ్జామ్ జరిగినా కూడా మా భవిష్యత్తు ఏంటనేది ఈ రోజు ఆందోళనకరంగా ఉంది. రేపు ఎగ్జామ్ రాసినా కూడా మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అనేది కూడా మాకు కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ రోజు మేము గవర్నమెంట్ వారిని ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మాకు రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టవలసిందిగా కోరుకుంటాం. అంత తొందర ఏముందంటే నాకు అర్థం కావట్లేదు. ఇంత ఇన్ని రోస్టర్స్ మిస్టేక్స్ ఉన్నాక మీరు ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు? యాక్చువల్ గా మా డిమాండ్ ఏంటంటే మేము పోస్ట్ పోన్ అడగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా రాంగ్ గా పోర్ట్రే అవుతుంది. మేము ఎగ్జామ్ రాసే ముందు రోస్టర్ సరి చేయమని మాత్రమే అడుగుతున్నాము. మీరు 1 వీక్ లో రోస్టర్ సరి చేస్తే మేము 8th డే రాస్తాము. మీరు 2 days లో రోస్టర్ సరి చేస్తే మేము 3rd డే ఎగ్జామ్ రాస్తాము. మేము పోస్ట్ పోన్ అడగట్లేదు. జస్ట్ రోస్టర్ సరి చేసిన తర్వాత మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తామని అంటున్నాము. ఒక్కటే సార్ మా డిమాండ్. మీరు దయతలిచి మీ పిల్లలాగా మమ్మల్ని భావించి రాంగ్ గా పోర్ట్రే అవుతుంది సార్.